వెల్కమ్ బ్యాక్. ఎన్నికల ప్రచారంలో నేతలు దూకుడు ప్రదర్శిస్తున్నారు. తిరుపతిలో టీడీపీ నేతలు ఒక అడుగు ముందుకు వేశారు. చెట్టు కొట్టు ఓటు పట్టు అంటూ వినూత్న ప్రచారం చేపట్టారు. చెట్లు పర్యావరణ పరిరక్షణ కోసమైతే సమాజ పరిరక్షణకు టీడీపీని గెలిపించాలంటున్న టీడీపీ నేతలతో మా ప్రతినిధి కార్తీక్ ఫేస్ టు ఫేస్. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రచారం అనేది జోరందుకుంది. అయితే వినూత్న రీతిలో తెలుగుదేశం పార్టీతో పాటు ఇతర పార్టీ నేతలందరూ కూడా ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి పూర్తి స్థాయిలో పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ కేడర్ మొత్తం కూడా ప్రచారం చేస్తుంది. అయితే ఒక సీనియర్ నేత మాత్రం కొద్దిగా వినూత్న రీతిలో ప్రచారాన్ని ప్లాన్ చేస్తున్నారని చెప్పుకోవాలి. అయితే చెట్లు పంచుతూ ఆయన ఓట్లు అడిగే ప్రయత్నం చేస్తున్నారు. అసలు ఎందుకు ఈ ఆలోచన వచ్చింది, ఈ వినూత్న ప్రచారానికి కారణం ఏంటో ఆయన్నే అడుగుదాం. ఏంటి సార్, ఎందుకు చెట్లు ఇచ్చి ఓట్లు అడగడానికి కారణం ఏమైనా ఉందా? చెట్లు పరిరక్షణ కోసం చెట్లను ఇస్తున్నాము. అదేవిధంగా చెట్లు ఎంత పరిరక్షణ మనకు తోడ్పడుతుందో అదేవిధంగా తెలుగుదేశం పార్టీ సమాజ సేవ కోసం, సంక్షేమ సేవ కోసం ఉపయోగపడుతుందని చెప్తూ చెట్లు ప్రతి ఇంటికి నాటి పంచుతున్నాం. అంటే ఏంటి ఇప్పుడు మామూలుగా మీరు ప్రచారంలోకి వెళ్తున్నారు కదా, ఎలా ఉంది స్పందన ప్రజల నుంచి తెలుగుదేశం పార్టీ నుంచి? బాగా స్పందన ఉంది ప్రజల్లో నుంచి. ప్రతి ఒక్కరూ మాకు పెన్షన్ అందుతూ ఉంది. మాకు మా పెద్ద కొడుకు వచ్చిన తర్వాత మాకు పెన్షన్ చాలా 10 రెట్లు పెంచారు, మమ్మల్ని బాగా చూసుకుంటున్నారు అని ప్రజలు ప్రతి ఒక్కరూ చాలా సంతోషపడుతున్నారు. వృద్ధులు అలాగే అదేవిధంగా మహిళలు, డ్వాక్రా మహిళలు అయితే మా పెద్దన్న మాకున్నారు. మా పెద్దన్న మాకు ఇప్పటికే పసుపు కుంకుమ కింద మనకు 3,000 ఇచ్చారు. ఇంకొక 4,000 ఇస్తున్నారు. రేపు ఏప్రిల్ 4వ తేదీ ఇంకొక 4,000 వేస్తామన్నారు. మమ్మల్ని మా పెద్దన్న బాగా చూసుకుంటున్నారని ప్రజల నుంచి చాలా బాగా స్పందన వస్తుంది. ఎంత సంక్షేమ పథకాలు చేస్తున్నారంటే మైనారిటీల కోసం మైనారిటీ కార్పొరేషన్ ఇచ్చి కొన్ని వేల కోట్లు, కాపు కార్పొరేషన్ ఇచ్చి కొన్ని వేల కోట్లు, ఎస్సీ కార్పొరేషన్ ఇచ్చి కొన్ని వేల కోట్లు. ప్రతి కార్పొరేషన్ ప్రతి ఒక్క కులానికి ఒక కులం కాదు, 2 కులాలు కాదు, అందరూ సమానమే అని చెప్పి ప్రతి కులానికి వేల కోట్లు అందించి వాళ్ళ సంక్షేమ పథకాలు వాళ్ళ మంచి కోరి అందరూ బాగుండాలా, నా రాజ్యంలో నేను ముఖ్యమంత్రిగా ఉండి ఎవరికి అన్యాయం జరగకూడదు అని చెప్పి ప్రతి ఒక్కరిని సంతృప్తి పరుస్తూ బాగా చూసుకుంటున్నారు. కాబట్టి ప్రతి ఒక్క ఇంట్లో మేము వెళ్ళి ఈ చెట్టు ఇచ్చి మన కాలుష్య పరిహారం కోసం ఇది ఇస్తున్నాము. ఇదే విధంగా తెలుగుదేశం పార్టీ సమాజ సంక్షేమం కోసం మీకు తెలుగుదేశం పార్టీ తోడ్పడి ఉంది కాబట్టి మీరు సైకిల్ గుర్తుకి ఓటేయాలని మేము అడిగే ముందే మాకు పెన్షన్లు వస్తున్నాయి, మాకు మా చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని బాగా చూసుకుంటున్నారు అని ప్రతి ఒక్క ఇంటి నుంచి రెస్పాన్స్ వస్తుంది. అంటే మీరు చెట్లు ఇస్తున్నారు కదా, వాళ్ళకి చెట్లు ఇచ్చినప్పుడు ఒక ఓటర్లుగా వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా ఆనందపడుతున్నారు. ఎవరు చేయలేదు ఈ విధంగా చెట్లు ఇచ్చి మాకు ఈ విధంగా కాలుష్య పరిహారం గురించి మీరు చెప్పి చెట్లు ఇస్తున్నారు. ప్రతి ఇంటి ముందు మేము చెట్టు నాటుతాము, చెట్టు నాటి కాలుష్య పరిహారం చేస్తాము, ఇది చాలా మంచి పని చేస్తున్నారు మీరు అని నన్ను అభినందించారు. ప్రజలందరూ చాలా హ్యాపీగా ఉంది, సంతోషంగా ఉంది. ఇది అజయ్ ప్రతాప్ చెప్తున్నారు. ఏదైతే తెలుగుదేశం పార్టీ తరఫున ప్రచారం చేస్తున్నప్పటికీ వినూత్న స్థాయిలో చెట్లను పంచుతూ ఈయన ప్రచారానికి శ్రీకారం చుట్టారని చెప్పుకోవాలి. చెట్లు ఇచ్చినప్పుడు కూడా ప్రజల నుంచి కూడా చాలా విశేషమైనటువంటి స్పందన వస్తూ ఉందని, చెట్లు పర్యావరణ పరిరక్షణ కోసం అయితే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే సమాజ పరిరక్షణ కూడా జరుగుతుందని చెప్పి ఆయన చెప్తున్నారు. కెమెరా పర్సన్ చెంచయ్తో కార్తీక్, ఎన్టీవీ, తిరుపతి.